ఇక సంధ్యా థియేటర్కు షోకాజ్ నోటీస్ అంటూ మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు 10 రోజుల్లో వివరణ ఇవ్వండి యాజమాన్యానికి హైదరాబాద్ సిపి ఆదేశాలు ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా అంటూ సంధ్యా థియేటర్కు షోకాజ్ నోటీస్ ఇచ్చిరట. ఎప్పుడు మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని అడుగుతారట పోలీసు వాళ్ళు. ఓకే, ఇది నేను పోలీసు వాళ్ళని నేను అడుగుతున్నా సూటిగా, మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా సంధ్యా థియేటర్ని విజిట్ చేసిండ్రా, చూసిండ్రా? ఎన్నడన్నా అన్ని అనుమతులు ఉన్నాయా? మరి అసలు మీరు నిర్మించిన ఆ థియేటర్ ఉన్న ప్లేస్ అన్న బరాబర్ కరెక్టేనా అని చెప్పి చూసిండ్రా? ఏ రోజన్నా మరి అక్కడ నిబంధనల మేరకే థియేటర్ నడుస్తుందా అని చెక్ చేసిండ్రా? అది ఉండదు. ఎలా విమర్శలు వస్తున్నాయి కాబట్టి, అది నిరంజన్ రెడ్డి అడ్వకేటు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఆ తొక్కిసలాట జరిగితే ఆ అమ్మాయి చనిపోయింది, ఆ గృహిణి చనిపోయిందని చెప్పి ఆ టైంలో అల్లు అర్జున్ చూడడానికి పోలీసులు కూడా పై ఫ్లోర్లోనే ఉన్నారు, కింద తొక్కిసలాట జరుగుతుంటే తర్వాత దిగొచ్చిండ్రు, అందుకోసమే చనిపోయిందని చెప్పి అన్నాక ఇక్కడ జడ్జితో సహా మెజిస్ట్రేట్తో సహా అక్కడ ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యమే ఉన్నది. పోలీసులు కనుక సరిగ్గా డ్యూటీ చేసి ఉంటే, అక్కడ బందోబస్తును కనుక కరెక్ట్గా నిర్వహించి ఉంటే, అవసరమైన మేరకు అఫీషియల్స్ని అక్కడ తీసుకొని ఉంటే సరిపోతే అక్కడ ఈ పరిస్థితి రాకపోతుండే అని చెప్పి అన్నందుకు కోర్టులో జరిగిందంతా ప్రజలు చూసిరు కదా. కోర్టులో జరిగిందంతా తెలిసిన తర్వాత ప్రజలకు అర్థమైంది పోలీసు వాళ్ళే ఇక్కడ తప్పు చేసిండ్రు, పోలీసు వాళ్ళ వల్లనే అక్కడ నిర్లక్ష్యం జరిగింది. అందుకే ఒక అమాయకురాలైన ఒక మహిళ ప్రాణం పోయింది. ఒక సినిమా సరే, ఆమె ఆ హీరోకి ఫ్యాను, కానీ ఒక గృహిణే కదా. సో తన సినిమాకే వెళ్ళింది కదా, వేరే ఇంకేం చేయడానికి వెళ్ళలేదు కదా. సో అట్లాంటి ఆమె యుద్ధంకి అయితే పోలే కదా, యుద్ధం చేయడానికి కాదు కదా. అయితే తన ప్రాణం పోవడానికి తన కొడుకు ఇలా హాస్పిటల్ ఉండడానికి కారణం పోలీసు వాళ్ళే. అల్లు అర్జున్ తప్పు కూడా ఉంది, లేదు అని చెప్పట్లే. ఆయన బయటకు వచ్చి ఊపితేనే జరిగింది. కానీ ఊపితే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళు లేదా బందోబస్తు సరిగ్గా చేయాల్సిన వాళ్ళు పోలీసు వాళ్ళు కదా. వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల జరిగిన తప్పిదం అందరూ కూడా ప్రజలు చూసిరు కాబట్టి ఇలా ఆ మాట వస్తుంది. కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి థియేటర్కే నోటీస్ ఇవ్వాలని చెప్పి. అసలు అదే థియేటరు ఆ ఏరియాలో నడవచ్చునా? దాని చుట్టూ ఫైర్ ఇంజన్ అన్న తిరిగొస్తుందా? ఫైర్ స్టేషన్ జనరల్గా యాక్చువల్గా ఫైర్ ఇంజన్ తిరిగేంత ప్లేస్ అన్న ఉండాలి సంధ్యా థియేటర్ చుట్టూ. మరి ఉన్నదా? మరి ఏం పరిస్థితి ఉన్నది? మరి అది ఎంత కరెక్టేనా అని గతంలో వినడం చేసిర్రా? అవి ఉండవు, ఆ విజిలెన్స్లు ఉండవు. ఇప్పుడు ఇలా మీ మీదకి విమర్శలు వచ్చేవరకంటే మీకు ఇది నొప్పి అయిపోయి ఎట్టి పరిస్థితులలో థియేటర్ని బదనాం చేశారని చెప్పి బదనాం థియేటర్ పర్మిషన్ తీసుకుంది థియేటర్ వాళ్ళు. పోయి అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి మాకు బందోబస్తు కావాలని, సినిమాకి ఇట్లా వేలాది మంది వస్తారు కాబట్టి మాకు బందోబస్తు ఇవ్వరని పోలీసులకు ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు అన్నట్టే ఇచ్చిర్రు. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నోడిని కూడా నీదే తప్పని చెప్పినాక ఇది కూడా మరో హైడ్రా లెక్క అయిపోయా. పర్మిషన్ తీసుకొని వాడు ఇల్లు కట్టుకోవాలి, ఇరిగేషన్ శాఖ అధికారులు పర్మిషన్ ఇస్తారు, అట్లే రెవెన్యూ వాళ్ళు ఇస్తారు, కరెంటు కనెక్షన్ ఇస్తారు, నీళ్ళ కనెక్షన్ ఇస్తారు, మున్సిపల్ వాడు వచ్చి ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు, అన్నీ జరుగుతాయి. కానీ అది తప్పని చెప్తాయి మళ్ళీ ప్రభుత్వాలు వచ్చి. మొత్తం అయినాక ఇది తప్పు, ఇడికెళ్ళి వెళ్ళిపోవాలి మీరు, ఇది ప్రభుత్వ భూమి లేదా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని ఏదో 4 స్టోరీలు అల్లి మొత్తానికి ఆడికెళ్ళి నాశనం పడతారు. ఇది కూడా గంతే. మళ్ళీ తిరిగి ఎవరి మీద పడ్డదిరా నాయన అంటే మళ్ళీ వానికే వచ్చింది కథ. గోస, ఇదో పెద్ద గోసా. ఇక ఇప్పుడు థియేటర్ లేకుండా చేసుకోవాల్సి వచ్చింది. షోకాజ్ అంటే రేపు పొద్దుగాల సీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇది ఎట్లా ఉన్నదంటే హీరో విలన్ ఇద్దరు కొట్టుకొని కామెడీని చంపినట్టు అయిపోయింది. ఒక సినిమాలో జోక్ కూడా ఇట్లనే ఉంటుంది, కామెడీ ఉంటుంది. నేనేం చేసిన మధ్యలో హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కామెడీని చంపినట్టు నన్ను చంపుతుర్రేంది అని చెప్పి ఒకడు అంటాడు, ఆహుతి ప్రసాద్ అనుకుంటా. ఆయనలాగా ఈయన పరిస్థితి కూడా గదే అయిపోయింది. సంధ్యా థియేటర్ అయిన పరిస్థితి. హీరో విలన్ కొట్టుకొని అంటే ఇటు పక్క రేవంత్ రెడ్డి, అటు పక్క అల్లు అర్జున్, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదో ఆ గ్యాప్ వల్ల మధ్యలో వణుకొచ్చిందంటే థియేటర్ వణుకొచ్చింది ఈ పంచాయతీ అంతా. ఆయన ఏదో పేరు మర్చిపోయిందట, ఆయన గౌరవనీయులు ఇవన్నీ ఎవడనుకున్నాడు. సింపుల్గా సీఎం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పేరే ఎరకలేకుంటున్నాడా? పోనీ ఎరకలేకుండా ఉంటే సపరేట్గా సీఎం అంటే అయిపోతుండే కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి అవకాశం ఇచ్చిండు, బెనిఫిట్ షో కానీ ఏదో చెప్తే అయిపోయేదానికి ఆయన పేరు ఎరకలేనట్టు ఆయన యాక్షన్లు. ఆయన ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు ఆయనకు, ఆస్కార్ నటన ఆయనది. గౌరవనీయులు అని మైక్ ఇట్లా పెట్టి ఇట్లా చూస్తూ ఉన్నాడు. తెలిసానే చెప్పాలి, లేకపోతే తెలియకపోతే సారీ, లేదా సీఎం గారు అంటే అయిపోయేదానికి ఆయన పేరు తెలియకపోతే ఆయన అలుగుడేందో, ఆలక తీసుకొచ్చి నువ్వు జైలు పెట్టుడేందో. మరి ఇంత అవసరమా? మధ్యలో ఎవరిని చంపారా మీరు? ఒక మహిళ చనిపోయింది మీ ఇద్దరి మధ్యలో, ఇక ఇటు పక్కకి వస్తే చనిపోయింది అవకాశంగా వాళ్ళు నేను జైల్లో పెట్టిరు, మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు థియేటర్ మీద పెట్టిరు. ఇక ఇన్నేళ్ళు పేరున్న ఆ సంధ్యా థియేటర్ని గంగలో కలిపి పోర్రు. ఇక